సరే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే ఎవడు? పండుగాడు. నువ్వు కాదా? దైకోత్సవం చెప్పు. వాళ్ళు కొడితే నీ దుష్మన్లకి చెప్పు. ఒవ్వలు కొడితే తుమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతారో వాడే ఈ తైకో తోనుగాడు. లక్ష భక్ష్యములను భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చాలా పెద్ద ఉంది మేడం ఇది. నీ ఫ్రెండ్ ఏం చెప్పినా నీకు అర్థమవుతుంది అన్నమాట. నేను ఒక్కొక్క వర్డ్ చెప్తా, చెప్పిస్తా. మొగాని అనిపించుకుంటా, మొగోని అనిపించుకుంటా అనుకుంటా. ఓకే. లక్ష భక్షములను లక్ష బచ్చములను మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? లక్ష 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 కాదు లక్ష 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 లక్ష. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. లక్ష లక్ష పచ్చపులను లక్ష లక్ష లక్ష. అది కాదు బేబీ. బేబీయా? ఓకే, అంటే మాకు కొన్ని పలకని కదా. డార్లింగ్ బేబీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఆరు ఆడు ఆరు ఆడు ఆడు అది పలకనికి రాదు మేడం. ఆడు ఆరు తిస్తు కూడా పలకనికి రాదు, ఇంగ్లీష్ లో రాదు. ఓకే ఓకే, ప్రాబ్లం. ట్రై చేయి, తప్పు కాదు, ట్రై చేయి. ఓకే. ఆరు ఆడు ఎర్ర లారీలు ఆడు ఎల్ల లారీలు ఎర్ర లారీలు ఎర్ర లారీలు ఎర్ర ఎర్ర లారీలు లారీలు. ఆరు ఆడు పచ్చ పచ్చ లారీలు. లారీలు మొత్తం చెప్పు. ఆడు ఎల్ల లారీలు ఆడు పచ్చ లారీలు ఆడు ఎల్ల లారీలు ఆడు ఎర్ర పచ్చ లారీలు. ఎర్ర పచ్చ కాదు, ఆరు ఆడు ఆరు ఎర్ర లారీలు ఆడు ఆరు ఎల్ల పచ్చ లారీలు లారీలు. ఆడు ఎల్ల లారీలు ఆడు పచ్చ లారీలు ఆడు ఎల్ల లారీలు ఆడు పచ్చ లారీలు. సరే గాని చెప్పింది నేను ఫస్ట్. ఓకే. ఆరు ఆడు ఎర్ర లారీలు ఎర్ర లారీలు ఆరు ఆడు పచ్చ లారీలు. పచ్చ లారీలు మొత్తం చెప్పు. ఆడు ఎల్ల లారీలు ఆడు పచ్చ లారీలు ఆడు ఎల్ల లారీలు ఆడు పచ్చ లారీలు. ఓకే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని చెప్పి పీకేస్తే నీ పీక కోచేస్తా. ఓకే, ఒక పాట పాడవా? నీ గర్ల్ ఫ్రెండ్ కోసం పాడు, ఒక మంచి పాట పాడు. వెన్నెల తెలిసే నాకు వచ్చం తెలిసే నిన్ను గల్చాకే వెన్నెల వచ్చం తెలిసే నాకు మాట తెలిసే నాకు మౌనం తెలిసే నిన్ను చూడ్చాకే నాకు మౌనం. ఎందుకు నవ్వుతావు? సిగ్గుపడుతున్నావా? నిజంగా మంచివాడు నువ్వు. ఓకే, నువ్వేమవుదాం అనుకుంటున్నావు లైఫ్ లో? ఎట్లా సెటిల్ అవుదాం? సెటిల్ అవ్వాలనుకుంటున్నా అన్నావు కదా. ర్యాపర్ అవుతావా, మోడల్ అవుతావా, యాక్టర్ అవుతావా? ఏం అవ్వ మేడం, తిన్నీకే పైసలు ఉంటే చాలు, చేయనికే ఒక పని ఉంటే చాలు. ఫ్యూచర్ ఏమైనా ఉంటే బరాబర్ దానికోసం నేను ట్రై చేస్తా. దేనికి ట్రై చేస్తావు? అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడు మనకేమైనా ఆఫర్ వస్తుంది కదా, మూవీ షూటింగ్స్ లేకపోతే యాక్టింగ్ లేకపోతే కామెడియన్ ఏదో ఒకటి సంథింగ్, దాంట్లో మనకు ఛాన్స్ వస్తే మనం దానికోసం ఫైట్ చేస్తా. ఇక లేదు అది ఇది అనుకో, ఇక దిందాగి ఎక్కడ పోతే అక్కడ పోతా. ఎక్కడ పోతే అక్కడ పోతావు. ఓకే. ట్రిప్స్ పోయినావా ఎక్కడికన్నా? ట్రిప్ గోవా పోయినావా? పోయినా గోవా. ఎప్పుడు పోయినావు? ఒక అమ్మాయి 1 lakh ఇచ్చింది, అప్పుడు పోయినా. ఎందుకు ఇచ్చింది? అదే నాకు కొన్ని అంటే నాకేమన్నా ఉంటే నేను ఓపెన్ గా చెప్పి అడిగేస్తా వాళ్ళకి, ఇక నాకు ఇట్లా ఐఫోన్ కావాలి, ఇట్లా ఇస్తే నీతో మాట్లాడతా అని. అట్లా చిన్నప్పటి నుంచి నేను ఒక్క ఫోన్ కొనలే, చాలా మంది గర్ల్స్ ఫోన్లు ఇప్పించిండు, చాలా మంది ఇప్పించిండు, నేను ఒక్క ఫోన్ కొనలే. మా అయ్యని బియాడు, మా అమ్మని బియాడు, అది తెచ్చుతో అతను నేను ఏం తీసుకోలే. ఓన్లీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా పాకెట్ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిన అమ్మాయి ఎవరు? మాకు కూడా చెప్పరాదు. మాకేమో ప్రియాంక. ప్రియాంకనా? ఎందుకు ఇచ్చింది ప్రియాంక? నువ్వు అడిగినవా? ట్రిప్ కు పోతా అని అడిగినవా? అడిగినా. ఏం చేసినావు గోవాకు పోయి? నా ఫ్రెండ్ కి ఫోన్ నంబర్స్ కి బట్టలు ఇప్పించిన, 5,000 పెట్టి బట్టలు ఇప్పించినావు. మిగతా అన్ని గోవాలో ఎగిరేసిన పైసలు.
ఎగరేసినావా గాల్లా? పబ్బులకు పోయినాం, గేమ్స్ ఆడినాం, బెట్టింగ్ గేమ్స్. బెట్టింగ్ గేమ్స్ ఆడు తప్పు కదా? అది రియల్ గేమ్, ఆన్లైన్ గేమ్ మనం ఆడం కదా. చెల్లెలు కాళ్ళే కాళ్ళు అందరు మొన్న పెట్టిండు, పాత వాళ్ళు జనాల పైసలు తిని బతుకుతున్న వాళ్ళు. మనకెందుకు రాబే, మన పైసా మనం సంపాదించుకొని బతుకుదాం, హ్యాపీ ఉందాం. అయ్యో నువ్వు గెలవనికే ట్రై చేస్తున్నావు, గెలవనికనే చేస్తున్నావు పైసలు. నువ్వు గెలుస్తావు మళ్ళా పైసలు పోతాయి, వచ్చిన పైసలు కూడా పోతాయి మేడం. వేస్ట్ వాడి మనం అవేం ఆడాం మనం. అవేం ఆడవు.